హలో క్రియేటర్స్, ఇక్కడ నుంచి వ్యూస్ వచ్చే అప్డేట్ అయితే యూట్యూబ్ అనేది తీసుకొచ్చింది. ఇక్కడైతే నేను స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి చూపిస్తున్నా చూడండి. మీకు కూడా ఈ మెయిల్ అనేది వచ్చిందా? అసలు ఈ మెయిల్‌లో ఏముంది? ఇందులో ఏం ప్రొవైడ్ చేశారు? ఈ అప్డేట్ ఏంటనేది ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తా. ఇక నుంచి మనకు వ్యూస్‌ల పండగే పండగ. వ్యూస్ రావట్లేదు అనుకుని చాలామంది నాకు ఇట్లా కామెంట్ చేస్తున్నారు. సో, వాళ్ళైతే ఈ వీడియో డెఫినిట్‌గా చూడాల్సిందే. ఎందుకంటే వ్యూస్ వచ్చే అప్డేట్ వచ్చిందంటే వెంటనే మనం అస్సలు లేట్ చేయకూడదు. వీడియోని చివరి వరకు చూడండి. అసలు ఈ అప్డేట్ ఏంటి? మనకు వ్యూస్ అనేది ఎలా వస్తుంది? ఈ అప్డేట్ ఎలా ప్రొవైడ్ చేశారు ఏంటనేది కూడా క్లియర్ గా మీకు చెప్తా. ఈ అప్డేట్ కూడా మనకు ఈ ఆగస్ట్ 24 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఈ ఛానల్ ప్రమోషన్ చూడండి. అందరు కూడా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ వీళ్ళ వాచ్ టైం పెంచి సపోర్ట్ చేస్తారు రాస్తున్నా. మీ ఛానల్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ మీ కామెంట్ అని పిక్ చేసి ఫ్రీ ప్రమోషన్ మీ ఛానల్ కూడా చేస్తా. అండ్ ఎవరి ఛానల్ అనేది పిక్ చేయట్లేదని బాధపడకండి, ప్రతి ఒక్కరి ఛానల్ అనేది పిక్ చేస్తా. బట్ ఎవరి ఛానల్ ముందు వస్తే వాళ్ళదే ప్రొవైడ్ చేస్తాను కదా. సో ఎందుకంటే ఒక రోజుకి చాలా మంది కామెంట్లు చేస్తుంటారు. ఫస్ట్ అయితే ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ చూడండి. ఇక్కడ క్లియర్గా మీకు ఇక్కడ చదివేసి చూపించి ఆ తర్వాత ఈ అప్డేట్ ఏంటి, దేనివల్ల ప్రొవైడ్ చేశారు, ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అనేది క్లియర్గా చెప్తా. ఇక్కడైతే చూడండి, నాకు వచ్చిన మెయిల్ అనేది ఓపెన్ చేస్తున్నా. సో చూస్తున్నారు కదా, నాకు వచ్చిన మెయిల్ అనేది ఇదన్నమాట. అప్డేటింగ్ హౌ వి కౌంట్ పబ్లిక్ వ్యూస్ టు రిఫ్లెక్ట్ యువర్ ట్రూ ఎక్స్పోజర్ అనుకుని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ టోటల్గా ఇందులో ఏమని మెన్షన్ చేశారంటే, ఇంతకు ముందు మనకు లాస్ట్ ఇయర్లో ఎట్లా ఉండేదంటే వ్యూస్ అనేది, సో అది కూడా చెప్తా. ఫస్ట్ అయితే మనం ట్యాబ్ అనేది క్లోజ్ చేద్దాం. ఓకే, లాస్ట్ ఇయర్లోని షార్ట్స్ కోసం మనకు అప్డేట్ చేశారు. ఎట్లా అంటే ఈ షార్ట్స్ వ్యూస్ అనేది ఎట్లా కౌంట్ చేస్తాము అనుకునే వాళ్ళు అప్డేట్ ప్రొవైడ్ చేశారంటే, ఓన్లీ ఫర్ ఎంగేజ్మెంట్ ఏదైతే మనకు ఎక్కువ అనేది వస్తుందో దానికే మనం వ్యూస్ కింద కన్సిడర్ చేసి కౌంట్ చేస్తాము. జస్ట్ ఇట్లా ఒకసారి ఇట్లా స్క్రోల్ చేసిన వెంటనే వాళ్ళు ఇట్లా మీ వీడియో కనిపించిన తర్వాత మళ్ళీ వెంటనే స్క్రోల్ చేసేస్తారు కదా. సో దానికి వ్యూస్ అనేది కౌంట్ చేయమనుకుని యూట్యూబే మనకు ప్రొవైడ్ చేస్తారు క్లియర్గా. దెన్ ఇది లాస్ట్ ఇయర్లో మనకు ఉండేది. బట్ దాని తర్వాత మాకు ఇంకో అప్డేట్ కూడా తీసుకొచ్చింది. షార్ట్స్లోనే ఏమని ప్రొవైడ్ చేశారంటే, జస్ట్ ఇట్లా ఎవరికైనా సరే మీ వీడియోని జస్ట్ ఇట్లా క్లిక్ చేసిన వెంటనే వ్యూ కింద కౌంట్ అయ్యేలా ప్రొవైడ్ చేశారు షార్ట్స్లోని. అదే ఫార్మేట్ అనేది మనకి ఈ లాంగ్ వీడియో అంటే లాంగ్ ఫార్మేట్ వీడియోలో కూడా తీసుకొచ్చారనమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఎవరికైనా సరే మీ వీడియోని రికమెండ్ చేసింది అనుకోండి, జస్ట్ ఇలా క్లిక్ చేసిన వెంటనే ఒక వ్యూ కింద కౌంట్ అవుతుందన్నమాట. ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే మ్యాక్సిమం 30 సెకండ్స్ వరకు ఒక వ్యూవర్ అనేది మీ వీడియో క్లిక్ చేసి చూసిన తర్వాత అప్పుడు దాన్ని ఒక వ్యూ కింద కౌంట్ చేసేది. బట్ ఇప్పుడు అట్లా కాదనమాట. ఎట్లా అంటే జస్ట్ ఇట్లా క్లిక్ చేసిన వెంటనే మీ వీడియో ప్లే అయిన వెంటనే వాళ్ళ కౌంట్ అనేది, అంటే క్లిక్ చేసిన వెంటనే చాలు విత్ ఇన్ సెకండ్స్లో ఒక వ్యూ కింద కౌంట్ చేసేస్తుంది. సో ఈ ఫార్మాట్ ఎందుకు యూజ్ అవుతుంది, అసలు ఈ ఫార్మాట్ ఎలా యూజ్ చేస్తారు, వాళ్ళు అప్డేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటనేది ఇప్పుడు క్లియర్గా చెప్తా. ఫస్ట్ అయితే మీకు అనలిటిక్స్ చూపించి ఆ తర్వాత చెప్తా అనమాట. ఎందుకంటే చాలామంది వ్యూస్ రావట్లేదు అనుకుని ట్విట్టర్లో పెట్టడం, దెన్ యూట్యూబ్ చాట్లో వాళ్ళకి యూట్యూబ్ టీమ్కి కాంటాక్ట్ అవ్వడం ఇటువంటివి చేశారు కనుక ఈ అప్డేట్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ చూడండి, వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత మీ అందరికీ తెలిసిందే ఇది మన ఛానల్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 hours అగో ఒక వీడియో పెట్టా కదా. సో ఆ వీడియో పై నేను క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి పర్ఫార్మెన్స్ పై క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు వ్యూస్ అనేది చూస్తున్నారు కదా, 78 వ్యూస్ మాత్రమే వచ్చాయి. బట్ ఇక్కడ రీచ్ పై క్లిక్ చేసిన తర్వాత చూడండి, క్లిక్ చేసిన తర్వాత మనకు 1.0K ఇంప్రెషన్ క్లిక్స్ వచ్చింది చూస్తున్నారు కదా. దానిపై క్లిక్ చేస్తా. క్లిక్ చేసిన తర్వాత ఇదే ఇంప్రెషన్ క్లిక్స్ అనేది వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే జస్ట్ ఇట్లా క్లిక్ చేసి చూసారు అంతే, బట్ పూర్తిగా చూడలేదు. ఒక 30 సెకండ్స్ వరకు ఇట్లా చూస్తే అది మనకు ఒక వ్యూ కింద కౌంట్ చేస్తారనేసి ఇంతకు ముందు ఉండేది. బట్ ఇప్పుడు ఆ క్లిక్ చేసిన దాన్నే వ్యూస్ కింద వాళ్ళు కౌంట్ చేస్తాం అనుకుని క్లియర్గా అప్డేట్లో ప్రొవైడ్ చేశారనమాట. సో ఇదనమాట, మీకైతే అర్థమైంది అనుకుంటా. దెన్ ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ అప్డేట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించింది ఏంటని కామెంట్ చేస్తే రాస్తున్నా. సో ఫస్ట్ అయితే మీకు ఒక మాట చెప్పాలి, అప్డేట్ చాలా బాగుంది కదా. సో ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చెప్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్లో వెంటనే అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీ ఛానల్ నుంచి ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. మీకున్న ప్రతి డౌట్ అనేది అందులోకి వెళ్ళి అడగండి. ప్రతి డౌట్కి నేను ఆన్సర్ చేస్తా. కాల్ చేసినా సరే నేను రెస్పాండ్ అయ్యి మాట్లాడతాను అనమాట. సో ఇది అండ్ ఈ అప్డేట్ ఇదే అనమాట. దెన్ షార్ట్స్ ఫార్మేట్లో, లాంగ్ ఫార్మేట్లో, మనకు లైవ్ స్ట్రీమ్లో కూడా ఇలానే మేము కౌంట్ చేస్తాము వ్యూస్ అనేది అనుకొని ఇట్లా వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. ఇది ఎప్పటి నుంచి అంటే మనకు ఈ ఆగస్ట్ మంత్ కదా, ఇది 24 అంటే 24వ తేదీ నుంచి ఈ అప్డేట్ అనేది మనకు తీసుకురాబోతున్నారు అనమాట. సో ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఎలా వర్క్ అవుతుంది ఏంటది నెక్స్ట్ ఒక ఫుల్ వీడియో ఆ డేట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా చేసి మీ ముందుకు తీసుకొస్తా. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ అండ్ యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో
నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. అండ్ వెయిట్ మీ అందరికీ ఒక చెప్పడం మర్చిపోయా. 4000 గంటలు ఉన్నప్పుడే మోనిటైజేషన్ చేసుకోండి. అంటే 4000 గంటలు కంప్లీట్ చేసుకొని మోనిటైజేషన్ చేసుకోండి. లేదంటే 8000 గంటలు కాబోతుంది కదా! దానికోసం ఫుల్ ఎపిసోడ్స్ అనేది దాదాపు ఒక 10 ఎపిసోడ్స్ అనేది తీసుకురాబోసి ప్రతి ఎపిసోడ్‌ని ఫాలో అవుతూ మీ వాచ్ టైమ్ చాలా ఫాస్ట్‌గా ఎట్లా పెంచుకోవాలి ఏంటనేది వాటిలో క్లియర్‌గా చెప్పా. ఆ వీడియోస్ అన్నీ చూసి మీ వాచ్ టైమ్ కూడా చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేసుకొని మోనిటైజేషన్ చేసుకుంటారు ఆశిస్తూ సో ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా! సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.